హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ క్యాన్సర్ సుబ్రహ్మణ్య. సో దీనికి సంబంధించిన గ్లిమ్స్ అయితే వచ్చినాయి అన్నమాట. సో మొన్న కూడా ఒక వీడియోలో అయితే నేను మాట్లాడా, అంటే సుబ్రహ్మణ్య గ్లిమ్స్ కి సంబంధించి ఒక రవి బాసర్ గారు నేను ఫాలో అయితే అన్నట్టు, నా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్. సో ఆయన అయితే పోస్ట్ పెట్టడం జరిగింది అప్పుడు. సో ఆ ఫోటో ఏదైతే ఉన్నదో అదైతే నాకు చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. ఎందుకంటే ఆ విజువల్స్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉన్నదో ఇది ఏదో జస్ట్ ఒక సీన్గా వచ్చాను అనుకున్నా, కానీ ఇవాళ అయితే గ్లిమ్స్ రావడం జరిగింది అనమాట. చూసినప్పుడు అయితే అసలు ఇవ్వాలి రై డైరెక్టర్ ఇంత బాగా హ్యాండిల్ చేశారు అనిపించింది. ఆ స్టోరీ గురించి హింట్ అయితే ఇచ్చారు. సో దాని గురించి తర్వాత మాట్లాడే ప్రయత్నం చేస్తా. సో ఫస్ట్ ఈ హీరో తెలియదు, ఈ డైరెక్టర్ తెలియదు, అసలు ఏం తెలియదు, అంత బాగా ఎట్లా చేశాడు అనిపించింది నాకైతే ఫస్ట్ టైం. సో ఇంకెవరైనా ఈ గ్లిమ్స్ చూడకపోతే చూసే ప్రయత్నం చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి, మొత్తం డార్క్ థీమ్. సో నాకైతే చాలా బాగా అనిపించింది. సో మెయిన్ ప్లాట్ ఏంటంటే, ఆ గ్లిమ్స్లో ఏం చూపెట్టారంటే, ఒక అబ్బాయి వెళ్ళి ఒక పురాణంకి సంబంధించింది ఏదో తీసుకుంటాడు. తీసుకోగానే పాములన్నీ అబ్బాయి వెంట వెళ్తాయి అన్నమాట. వెళ్తుంటే తను ఉరుకుతాడు, పాములకు భయపడి ఉరుకుతాడు. సో ముందట లోయ ఉంటుంది, ఆ లోయకి ఎదురుగా, లోయ అంటే మధ్యలో లోయ ఉంటుంది, ఇటుగడ్డ అటుగడ్డ, ఆ గడ్డకి గుడి ఉంటుంది, ఈ గడ్డకి ఈ వ్యక్తి ఉంటాడు అనమాట. సో ఆ గుడికి పైన చూసుకున్నట్లయితే రాముల వారి ఫోటో అయితే కనపడింది అనమాట. సో అదైతే రాముల వారిదే అని నేను అనుకుంటున్నా. సో ఇంకొక డౌట్ కూడా వచ్చింది, ఇదే ఎందుకు అనంత పద్మనాభ స్వామికి సంబంధించిన టాపిక్ కావద్దు, ఎందుకనంటే పాములు అంటే ఫస్ట్ అదే గుర్తుకొస్తుంది, గుడి అంటే అదే గుర్తుకొస్తుంది. సో అక్కడ శ్రీ మహావిష్ణువే కాబట్టి ఆబ్వియస్గా అదే గుర్తుకొస్తుందని నాకైతే అర్థమవుతుంది. సో ఇది అనంత పద్మనాభ స్వామికి సంబంధించిన ఆ కంటెంట్ తోటి అయితే ఈ మూవీని తెరకెక్కించబోతున్నారని నాకైతే అర్థమైంది అనమాట. సో ఈ గ్లిమ్స్ చూడండి, ఆ బీజమైన ఎక్సలెంట్, కొద్దిగా డీసెంట్ గా ఉన్నది అనిపించింది. అండ్ ఈ మూవీ వచ్చేసరికి 2025లో అయితే రాబోతుందని చెప్పేశారనమాట. సో ఇంకా ట్రైలర్ ఇంకా చాలా ఎక్సైట్మెంట్ గా ఉన్నది. వన్ ఆఫ్ ద బెస్ట్ విజువల్స్ మూవీ అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇప్పుడు మనుషులే కాదు, మనుషులను గ్రాఫిక్స్ లో చూపెట్టడం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆదిపురుష్, అది రామాయణం, చాలా కొద్దిగా యానిమేషన్ లెక్క చూపెట్టారు. కానీ ఇక్కడ ఒరిజినల్ ఆ పాములను అయితే చాలా అంటే చాలా మైక్రోల దగ్గరికి జూమ్ చేసి చూపెట్టే ప్రయత్నం చేసిండు. అది చాలా రియలిస్టిక్ గా, ఏదో గ్రీన్ స్క్రీన్ వెనుక తను పరిగెడుతున్నట్టు అట్లా ఏం లేదు, చాలా అంటే చాలా రియలిస్టిక్ గా అనిపించింది. సో ఇంకెవరైనా చూడకపోతే చూసే ప్రయత్నం చేయండి గ్లిమ్స్ అయితే. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా సుబ్రహ్మణ్య గ్లిమ్స్ రివ్యూ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.